బస్సు కిరాయి ఫ్రీ పెట్టే బదులు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అంటే అనుకుంటాం. ప్రధానంగా మీకోసమే మహిళల కోసమే గాని బస్ కిరాయి తీసేయాలి. ఎందుకట్లా? కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచిగా. అంటే మీరు బస్ ఎక్కితే ఒక 6,000 దాకా మిగులుతాయి. ఏమొద్దు ఏమొద్దు కోటీశ్వరులు కానీ రైతు బంధువు వేస్తాడు వేస్తలేడు. ఏ వార్తలు లాసే అవుతున్నాం కానీ బస్సు తీసేయాలి. బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాల మీద గవర్నమెంట్ మారినాక ఇవన్నీ పెరుగుతున్నాయి. పెరిగింది నూనె ప్యాకెట్ 150 ఆ పెద్ద డబ్బా 3,000 2,500 అయింది. 2,000కి వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏది ఒక్కటి అయితే కాలే ఇప్పటి వరకు. ఒకటి బస్ ఒక్కటి వేసిండు. ఇక రాజాల దగ్గర పోతురు ఆడివి. ఇక మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన ఆడివి చెప్తే ఇటలేవు అంటున్నారు. ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చేయాలి. రేవంత్ రెడ్డి సంవత్సరం ఏం లేదా ఒక బస్ అయిన షాయి గిన్నె వస్తుందంట. ఆడు మనిషి ఏడికేళ్ళు ఉల్లిగడ్డ గిన్నె వస్తుంది అంటారు లోకం బస్సు మీద. బస్సు డ్రైవర్లు గిన ఆపుతలేరు, చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు. మొగోళ్ళు ఆపుతలేరు, ఆడోళ్ళు ఆపుతలేరు. బస్సు తీసేసి తినే ఆహారాల మీద తక్కువ. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. రైతు బంధు 6 నెలలకు పడేది. ఇప్పుడు 2 కిస్తీలు ఏం లేవు. మరి పండుగ అయినా కేసు అంటుండు కానీ అది లేదు. బస్సు కిరాయి ఫ్రీ పెట్టే బదులు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటాం. ప్రధానంగా మీకోసమే మహిళల కోసమే గాని బస్ కిరాయి తీసేయాలి. ఎందుకట్లా? కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచిగా. అంటే మీరు బస్ ఎక్కితే ఒక 6,000 దాకా మిగులుతాయి. ఏమొద్దు కోటీశ్వరులు కానీ రైతు బంధువు వేస్తాడు వేస్తలేడు. ఏ వార్తలు లాసే అవుతున్నాం కానీ బస్సు తీసేయాలి. బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాల మీద గవర్నమెంట్ మారినాక ఇవన్నీ పెరుగుతున్నాయి. పెరిగింది నూనె ప్యాకెట్ 150 ఆ పెద్ద డబ్బా 3,000 2,500 అయింది. 2,000కి వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏది ఒక్కటి అయితే కాలే ఇప్పటి వరకు. ఒకటి బస్ ఒక్కటి వేసిండు. ఇక రాజాల దగ్గర పోతురు ఆడివి. ఇక మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన ఆడివి చెప్తే ఇటలేవు అంటున్నారు. ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చేయాలి. రేవంత్ రెడ్డి సంవత్సరం ఏం లేదా ఒక బస్ అయిన షాయి గిన్నె వస్తుందంట. ఆడు మనిషి ఏడికేళ్ళు ఉల్లిగడ్డ గిన్నె వస్తుంది అంటారు లోకం బస్సు మీద. బస్సు డ్రైవర్లు గిన ఆపుతలేరు, చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు. మొగోళ్ళు ఆపుతలేరు, ఆడోళ్ళు ఆపుతలేరు. బస్సు తీసేసి తినే ఆహారాల మీద తక్కువ. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. రైతు బంధు 6 నెలలకు పడేది. ఇప్పుడు 2 కిస్తీలు ఏం లేవు. మరి పండుగ అయినా కేసు అంటుండు కానీ అది లేదు. బస్సు కిరాయి ఫ్రీ పెట్టే బదులు తినే ఆహారాల మీద ఫ్రీ మంచిగా తక్కువ చేస్తే అందరం మంచిగా అనుకుంటాం. ప్రధానంగా మీకోసమే మహిళల కోసమే గాని బస్ కిరాయి తీసేయాలి. ఎందుకట్లా? కొట్లాటలు పంచాదులు నూనె మీద అన్నిటి మీద తక్కువ చేయాలి మంచిగా. అంటే మీరు బస్ ఎక్కితే ఒక 6,000 దాకా మిగులుతాయి. ఏమొద్దు కోటీశ్వరులు కానీ రైతు బంధువు వేస్తాడు వేస్తలేడు. ఏ వార్తలు లాసే అవుతున్నాం కానీ బస్సు తీసేయాలి. బస్సుది నూనె సబ్బులు అన్ని తినే ఆహారాల మీద గవర్నమెంట్ మారినాక ఇవన్నీ పెరుగుతున్నాయి. పెరిగింది నూనె ప్యాకెట్ 150 ఆ పెద్ద డబ్బా 3,000 2,500 అయింది. 2,000కి వచ్చేది అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ బస్ ఫ్రీ గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు అన్ని అన్నాడు కానీ ఏది ఒక్కటి అయితే కాలే ఇప్పటి వరకు. ఒకటి బస్ ఒక్కటి వేసిండు. ఇక రాజాల దగ్గర పోతురు ఆడివి. ఇక మొగోళ్ళు అంటారు ఈ ఆధార్ కార్డు అయిన ఆడివి చెప్తే ఇటలేవు అంటున్నారు. ఇది తీసేసి తినే ఆహారాల మీద ప్రతి ఒక్క ఐటమ్స్ మీద తక్కువ చేయాలి. రేవంత్ రెడ్డి సంవత్సరం ఏం లేదా ఒక బస్ అయిన షాయి గిన్నె వస్తుందంట. ఆడు మనిషి ఏడికేళ్ళు ఉల్లిగడ్డ గిన్నె వస్తుంది అంటారు లోకం బస్సు మీద. బస్సు డ్రైవర్లు గిన ఆపుతలేరు, చెయ్యి అడ్డం పెట్టినా ఆపుతలేరు. మొగోళ్ళు ఆపుతలేరు, ఆడోళ్ళు ఆపుతలేరు. బస్సు తీసేసి తినే ఆహారాల మీద తక్కువ. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. రైతు బంధు 6 నెలలకు పడేది. ఇప్పుడు 2 కిస్తీలు ఏం లేవు. మరి పండుగ అయినా కేసు అంటుండు కానీ అది లేదు.